ఈ వీడియో మిస్ అవ్వకండి, నేను మొత్తం మీకు సిటీ వ్యూవింగ్ మొత్తం చూపిస్తాను. ట్విన్ టవర్స్ మంచి ఇమేజెస్ అయితే దిగొచ్చు ఇక్కడ ఫోటోలు. ఇది కేఎల్ టవరు. ఈ పైకి ఎక్కామంటే మనం 360. అబ్బా అబ్బా అబ్బా, సిటీ మొత్తం కనపడుతుంది అండి. జీవితంలో 100 రూపాయలు పెట్టి కొన్నాను, కానీ ప్రశాంతంగా రాలేకపోతున్నా. అమ్మ, ఇలాంటివి కూడా ఉన్నాయి ఆ ప్రపంచంలో. ఇది ఒక పెద్ద ఎక్వేరియం అండి. నా టైం ఏంటో చాలా బాగుందండి. ఈ బస్సు ట్రబుల్ ఇచ్చేసింది. ఆహా, గారెలు గారెలు, మలేషియాలో కూడా గారెలు. వామ్మో, ఏంట్రా అయ్యా జన భలే ఉన్నాయి. టెడ్డీ బేర్ బొమ్మలు మాత్రం. దానివల్ల కిందకి క్లియర్ వ్యూవింగ్ చూడలేకపోతున్నాం. గత వీడియో చూసుకుంటే ఇక్కడ వరకు రావడానికి పడిన కష్టాలు అంతా ఇంత కాదండి. మొత్తానికైతే వచ్చేసాం కోలాలంపూర్. ఒకవేళ గత వీడియో చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. మామూలు కష్టాలు కాదు. ఈరోజు ఈ వీడియోలో ఈ మలేషియా యొక్క రాజధాని కోలాలంపూర్ సిటీ టూర్ అయితే చేయబోతున్నాను. నాకుంది 2 డేసే, ఇవాళ రేపు. ఇవాళ రేపట్లో నేను మొత్తం అయితే కవర్ చేసేయాలి. మరి ఇంకెందుకు వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కేఎల్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అండి. ప్రతి దేశానికి సంబంధించి పెద్ద పెద్ద నగరాల్లో ఈ విధమైన బస్సులు అయితే ఉంటాయి. వీటిని హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులు అంటారండి. దీంట్లో ఏంటంటే సిటీలో మనకి అన్ని ప్లేస్లు తిప్పి చూపిస్తారు, మెయిన్ అట్రాక్షన్స్. అలాగే ఇప్పుడు మనం వచ్చిన కోలాలంపూర్లో కూడా ఈ బస్ అయితే ఉంది. దీని టికెట్ వచ్చేసి 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, 2 ఏదైనా ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు, 3వది డైరెక్ట్గా బస్సు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్కి సంబంధించిన బస్సు ఆఫీసు ఇప్పుడు మనం వెళ్తున్నామండి. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను టికెట్ ట్రావెల్ ఆఫీస్ దగ్గర. ఒకవేళ మీరు వస్తే టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే నా సజెషన్ అయితే డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్ళిపోండి. ఈ ఆఫీస్ వచ్చేసి మనం ఉంటున్న బుకిట్ బింతాంగ్ అనే ఏరియాలోనే ఉంది. ఎస్జీ వాంగ్ అనే మాల్ కిందే ఉంటుందండి. ఇక్కడే మనకి బస్ స్టాప్ కూడా ఉంది. ప్రతి బస్సు ఇక్కడే ఆగాలి, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి దింపిద్ది. ఈ బస్సు టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ప్రతి 20 నిమిషాలకి బస్సు అయితే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనల్ని ఆపే ప్రతి స్టాప్లో 20 నిమిషాలకి బస్సు వస్తుంది. మనమైతే మెయిన్ లొకేషన్లో అయితే చూసుకొని వెళ్ళిపోదామండి. ఇప్పటికీ 1 గంట పైన అవుతుంది, ఇంతవరకు బస్సు అయితే రాలేదండి. టికెట్ ప్రైజులు మాట్లాడుకుంటే ఈ మలేషియా వాళ్ళకైతే కనుక 30 రింగెట్లు, లేదు ఫారినర్స్ విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60 రింగెట్లు అండి. సొకానికి సొకం తేడా ఉందన్నమాట. మన బస్సు వచ్చేసింది, సెట్ చేసి దీంట్లో ఇట్లా చూపించేసి వెళ్ళిపోవచ్చు. ఇంక టికెట్ అడిగినప్పుడల్లా దిగేవాళ్ళు దిగుతున్నారు ఇక్కడ. వాళ్ళంతా దిగగానే మనం ఎక్కాలి. పైకి వెళ్ళి ఫ్రంట్లో కూర్చుందాం మనం, అప్పుడు మనకి మంచి వ్యూవింగ్ వస్తుంది. కింద కూర్చుంటే ఏముంటుందండి సిటీ చూడటానికి, పైకే వెళ్ళాలి. ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటే ఓకే, థ్యాంక్ యూ. ఈ బటన్ నొక్కితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇంక అక్కడే ఆగిపోతున్నారు. ఇక్కడ ఉంటేనే కదా మజా. ఇప్పుడు కరెక్ట్గా అసలు వ్యూవింగ్ అదంతా కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి. కాకపోతే కొంచెం ఎండగా ఉందండి. పర్లా స్టార్ట్ అయింది, అయినా ఇంకా చాలామంది జనాలు అక్కడే ఉండిపోయారు. ఇదిగోండి, ఎక్కిన వాళ్ళంతా ఇది పరిస్థితి, నిండిపోయారు. నిజంగా సిటీ అలా పైనుంచి చూసుకుంటే వెళ్తుంటే భలే ఉందండి బాబు. ఈ బస్సు ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వింటున్నారు కదా, ఆ ఫేమస్ ప్లేస్ అయితే వచ్చింది చెప్తున్నారండి. అక్కడ బస్సు ఆపుతారు, వెళ్ళి మనమైతే ఆ లోపల గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆ ప్లేస్ చూసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి 20 నిమిషాలు వెయిట్ చేసి ఇంకో బస్సు వచ్చిన తర్వాత ఎక్కెళ్ళడం అనమాట. ఇక్కడ అన్ని ప్లేసులు కాదు, నేను చెప్పే కదా కొన్ని మెయిన్ ప్లేసుల దగ్గర అయితే మీకు చూపిస్తాను నేను. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, చాలా లగ్జరీ హోటల్ అంటండి. ఇంకా ఇలా ఉందంటే చైనా టెంపుల్ అండి. మనం వచ్చే దారిలో బోల్డ్ చూసాం. ఇవి
చాలా మంది దిగుతున్నారు ఇక్కడ. అది కూడా వాళ్ళంతా వచ్చి ఎక్కుతున్నారు టికెట్ పట్టుకొని అటు. అమ్మో చాలా మంది వచ్చారు. ప్రతి 20 నిమిషాలకి ఒక బస్సు ఉంటుంది అన్నమాట. రెండోసారి అయితే కలిశాను మన తెలుగు వాళ్ళని, సంతోషం. ఇది ఎక్కడ మలేషియా ట్విన్ టవర్స్ దగ్గర కలిశానండి. ఏది బ్రదర్ ఫోటో చూపించండి ఒకసారి. ఎప్పుడు దిగాం ఇది మనం? సెప్టెంబర్లో దిగాం. అబ్బా అబ్బా సంతోషంగా ఉంది బ్రదరు. నేను నిజంగా గుర్తుపట్టలేదు కానీ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఏ ఊరు? శ్రీకాకుళం, వైజాగ్, మనూరే. దీన్ని కేఎల్సిసి ట్విన్ టవర్స్ అంటారండి మలేషియాలో. దీని ఎత్తు 452 మీటర్లు అండి. మలేషియాలోనే రెండో ఎత్తైన బిల్డింగు. ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. దీన్ని చాలామంది మన భారతీయులు కట్టారని అపోహపడుతూ ఉంటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నాతో అన్నారు కాబట్టి చెప్తున్నాను. దీంట్లో ఒక టవరు సౌత్ కొరియా, మరొక టవరు జపాన్ అయితే నిర్మించారండి. పైకి ఎక్కాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం లోపలికి వెళ్ళి లోపల లగ్జరియస్ బ్రాండ్స్ అయితే ఉంటాయి అంటే ఒక లుక్ అయితే వేసొద్దాం. ట్విన్ టవర్స్. అబ్బా లోపలికి రాగానే మామూలుగా లేదండి ఏసీ. అసలు ఆ టైల్స్ అవన్నీ మామూలుగా లేవుగా. ఇక్కడ నుంచి మనకి మొత్తం కనపడుతుందండి. పైకి అదిగోండి అలా వెళ్ళిపోయింది పైకి. 1992లో మొదలుపెట్టి 1998లో ఇది ఓపెన్ చేశారు. అప్పట్లోనే ఈ రేంజ్లో కట్టారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. టైల్స్ చూడండి, ఆ ఎస్కలేటర్లు కానీ అసలు ఏంది ఇది, గ్రేట్ అండి బాబో ఇది. మళ్ళీ బస్సులోకి అయితే వచ్చేసాం. ప్రతి 20 నిమిషాలకి బస్సు అండి కాబట్టి ఏంటంటే మనం ప్రశాంతంగా ట్విన్ టవర్స్ మంచి ఇమేజెస్ అయితే దిగొచ్చు ఇక్కడ ఫోటోలు. ఇది మెటిక్ అంటండి ఏరియా పేరు. మలేషియం టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్. మనకి మలేషియాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కనుక టూరిజంకి ఇక్కడైతే అయితే వీళ్ళు చెప్తారు మొత్తం కూడా. ఇది ఒక స్టాప్ కింద పెట్టారు దీంట్లో. ఇటు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడిదే కేఎల్ టవర్ అండి. కేఎల్ అంటే కోలా లంపూరు ఈ రాజధాని పేరు. చాలా పెద్దది. పైకి అయితే వెళ్తున్నాం అండి. అయితే కొండ ఎక్కుతుందండి. ఇది కేఎల్ టవరు. ఈ పైకి ఎక్కామంటే మనం 360 డిగ్రీల్లో ఈ సిటీ మొత్తాన్ని చూడొచ్చు. పైకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఓకే, మలేషియా 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్? 10 years బ్యాక్ ఇప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా తేడా ఉంది. మీకు ఏది నచ్చింది రెండిట్లో? సింగపూర్, మలేషియా? సింగపూర్ బాగా. సింగపూర్ అన్ని అంతా కవర్ చేశారు. సింగపూర్ ఓకే. నా వీడియోస్ ఏమైనా మీకు హెల్ప్ అయినాయా? లిటిల్ ఇండియా గురించి 2 రోజులు తిరిగాం. జస్ట్ అంజప్పరకు వెళ్ళి వచ్చాం. కుంభకర్ణకి వెళ్ళలేదా మీరు? వెళ్ళడానికి ఇంకా టైం సరిపోలేదు. ఎలా ఉంది భయ్యా ఇక్కడ మీకు టెంపుల్ టవర్? చాలా బాగుందండి. ఎక్సలెంట్. ఓకే. పైన వ్యూ అయితే చాలా అంటే చాలా. స్కైడెక్ పక్కా ట్రై చేయాలి. స్కైడెక్ 10 ringgits అంతే ప్రైస్. 45 seconds ఉంచుతారు. అది 10 ringgits అంటే ఎంతో చెప్పండి? 200 రూపాయలు. ఓకే సరే వెళ్తున్నాను. మరి ఇంకెక్కువ చెప్పేసారంటే ఎక్సైట్మెంట్ ఉండదు. మీకు కూడా హ్యాపీ జర్నీ. జాగ్రత్త. అండ్ మీకు సింగపూర్ నచ్చిందా, మలేషియా నచ్చిందా? సింగపూర్ నో డౌట్. సింగపూర్ ఓకే. డిసిప్లిన్ గాని నీట్నెస్ గాని. కాబోయే మన అమరావతి. ఓకే బాయ్ బాయ్. తెలుగు వాళ్ళండి. తెలుగు వాళ్ళని చూపించడంలో ఉన్న ఆనందమే వేరు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ టికెట్ వచ్చే షోస్ అంటే 110 ringgits, 60 ringgits చిన్నపిల్లలకైనా ఉందండి. ఏంటి ఇంత రేటా? సిటీ చూపించాలి కదా, ట్రై చేద్దాం. పైకి వెళ్ళి ఎంతసేపు అయినా ఉండొచ్చు అంట. ఒకవేళ వెదర్ కండిషన్ ఏమైనా బాగపోతే అప్పుడు కిందకి రావడం అంట. ఈ విధంగా ఉంటుంది. 110 ringgits టికెట్ తీసేసుకున్నాం. 150 ఇచ్చా. 40 ringgits చేంజ్ చేస్తారు కావాలి. అదిగోండి చేంజ్ 40 ringgits కొట్టేసారు. టికెట్ లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. నో ఫోటో. ఇక్కడ ఫోటో అని పెట్టారండి. మామూలుగా వాళ్ళు ఫోటో తీసి మనకి ఫ్రేముల్లో పెట్టి ఇట్లా అమ్ముతూ ఉంటారు. మరి ఎందుకో ఏంటో ఫోటో లేదు ఏం లేదు. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. చాలా ఫాస్ట్గా వెళ్తుందిగా. అదిగోండి T02. ఓహో ఇక్కడికి వచ్చామా? ఇక్కడ నుంచి చేంజ్ కావాలి కదా.
అప్స్టేర్ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఎంతమందిని గుక్కుతారా బాబు. ఓకే స్కై డెక్ అంట. అబ్బా 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 సిటీ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి. అర్రే అర్రే ఇదిగోండి స్కై డెక్లోకే వచ్చేసాం మనం డైరెక్ట్గా. దీనికి మరి 10 రింగేట్లు ఎక్స్ట్రా అని అన్నాడు మనోడు కింద. ఓహో అదా, దీనికి కావాలా 10 రింగేట్లు ఎక్స్ట్రా. ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు కావాలంటే. ఇక్కడ నుంచి మలేషియా మొత్తం కనపడుతుందిగా. ఇదిగోండి 45 సెకండ్లు ఉండొచ్చు అండి దాంట్లో. 10 రింగేట్లు పే చేయాలంట. కాసేపు సిటీ వ్యూయింగ్ అయితే మీకు మంచి మ్యూజిక్ అంతా చూసేయండి. అమ్మ 45 సెకండ్లు జస్ట్ వెళ్ళి అట్లా చూస్తే మామూలుగా ఉండదు. మనం ఇందాక వెళ్ళిన కేఎల్సిసి టవర్స్ ఇక్కడ నుంచి కనపడుతున్నాయండి. ఆ పైన ఆ విధంగా ఉంటుంది. దానికన్నా ఎత్తులో ఉన్నాం కదా, అదిగోండి పైన. వెళ్ళి టికెట్ అయితే తెచ్చుకుందామండి. 45 సెకండ్లకి 10 రింగేట్లు అంట. ఓహో మనల్ని అక్కడ తీసిన ఫోటోలు వచ్చేసి, అక్కడ తీసిన ఫోటోలు ఇలా ఉంటాయండి. ఇక్కడ వీళ్ళు అమ్మాయిలు ఉన్నారు కదా, అందమైన అమ్మాయిలు, టికెట్ అయితే ఎత్తున్నారు. థ్యాంక్ యూ. ఓన్లీ 1. యా నో ఐ పే క్యాష్. నో క్యాష్ వచ్చేసంటండి. ఖచ్చితంగా వీళ్ళకి డబ్బులు అయితే యాక్సెప్ట్ లేదంట. పేమెంట్స్ ఓన్లీ బై కార్డ్ అంట. అంటే నా దగ్గర కార్డ్ అయితే లేదు, డబ్బులే ఉన్నాయి. ఖచ్చితంగా కార్డు ఉంటేనే రండి ఇట్లాంటి ఇంటర్నేషనల్ దేశాలకి. ఇప్పుడు కిందకి వెళ్ళి నేను ఖచ్చితంగా డబ్బులు పే చేసి పైకి రావాలన్నమాట. మనం అనుకున్నట్టు జరిగితే ఆ జీవితం ఎందుకైద్ది. స్కై బాక్స్ కాసేపు చూద్దాం. తెలుగు వాళ్ళు ఎవరైనా తగిలితే, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తెలుగు వాళ్ళు, వాళ్ళ కార్డు వాడేసి తీసుకుందాం. వద్దన్నప్పుడు తగులుతారు, కావాలన్నప్పుడు మాత్రం తగలరు. తిరుగుతా ఒక 5-6 రౌండ్లు, తగలక బాగుంటారు. బ్రదర్ నేపాల్. ఓహ్ నైస్. ఇక్కడ నేపాల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళని అయితే కలిశాను. అరే నాకు ఇప్పిస్తావు టికెట్? సరే పదండి వెళ్ళిపోదాం. తెలుగు ఆయన తగలకుండా ఉంటారని చెప్పాను. వాళ్ళు సింగపూర్లో సెటిల్డ్ అంటే ఫ్యామిలీ. ఇంకా అట్లా కలిస్తే నేను ఏంటంటే హెల్ప్ అడిగాను. వాళ్ళు చేస్తున్నారు ఒక టికెట్ 10 రింగేట్లు. తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారండి బాబు. వీళ్ళంతా ఎగ్జిట్ ఆ లిఫ్ట్ రాగానే ఎక్కి వెళ్ళడానికి అనమాట. ఇదిగోండి పట్టుకోండి. పనిలో పని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి కూడా తీసేసుకున్నారు టికెట్లు. అరే పదరా వెళ్దాం. ఏంటి అట్లాంటి పేర్లు పెడితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరమ్మా. కొంచెం మార్చు, తెలుగులో పెట్టు. నేను పేరు సజెస్ట్ చేయను నీకు. క్రేజీగా ఆలోచించు. జంగిల్ రాజా ఇట్లాంటి పేర్లు పెడితే జనాలంతా అట్రాక్ట్ అవుతారు. అందరు గేమింగ్సేనా? అవన్నీ క్లిక్ అవ్వనా అన్న. అడ్వెంచరస్ నాలా ఛానల్ పెట్టుకో, నేనే ప్రమోట్ చేస్తాను నిన్ను. అంతా కూడా ఇక్కడ బాగా సెటిల్ అయిపోయారండి. అంటే సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చారంట ఫ్యామిలీ టూరు. ఏమండి జస్ట్ ఒక రోజైనా మీరు జస్ట్ ఒక రోజు ఉండేసి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో. సింగపూర్ అంటే ఇంక చెప్పేది ఏముంది, మంచి రిచ్ లైఫ్లు. అలా ఒకరోజు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోవడమే. వాళ్ళు ఏంటంటే టికెట్కి కూడా డబ్బులు తీసుకోవాలా, మనకి ఇంకా ఫ్రీగా ఇచ్చేశారు. ఇట్రా నువ్వు రా నాన్న.
మీ అమ్మ నాన్న ఎలాగో చూపించొద్దని అని చెప్పారు కాబట్టి వాళ్ళ సరే వాళ్ళ తరపున నీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ ఫర్ టికెట్ అండి. రండి ఇక్కడికి వచ్చేసేయండి. వామ్మో, ఈ గ్లాస్ పైన గీతలు ఉన్నాయి, దానివల్ల కిందకి క్లియర్ వ్యూవింగ్ చూడలేకపోతున్నాం. ఒకసారి మొబైల్ చూస్తున్నారు కదా గీతలు, అది ఇంకా కింద వ్యూవింగ్. ఇక్కడ నుంచి మనకి ఇంకా క్లియర్. వాళ్ళు ఏంటంటే 45 సెకండ్లు మాత్రమే అంటున్నారు కానండి, పర్లా కొంచెం కస్టమర్కి కొంచెం ఎక్కువసేపు ఉన్నా కానీ ఏమంటలేదు, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇంత పెట్టి పైకి వస్తున్నాం 110 రింగెట్లు. ఒక 10 రింగెట్లు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, వచ్చి చూసేయచ్చు మంచిగా. కానీ ఎలా ఆగుతుందిరా బాబు, ఇది పగిలి కింద పడిపోతే పరిస్థితి. కెన్ ఐ జంప్? నాట్ అలౌడ్. ఇక్కడ జంపింగ్ అయితే నాట్ అలౌడ్ అండి. ఒకవేళ పొరపాటున నా మొబైలు అటు పడిపోతే ఏంటి పరిస్థితి? పోయినట్టే కదా. చాలే, మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచే నేను ఆ బిల్డింగ్లు కూడా చూపిస్తాను మీకు. మొబైల్ పడిద్దామని భయం వేస్తుందిరా అయ్యా. ఇంకా అదండి వ్యూవింగ్ సెట్. వాళ్ళైతే మనకి టికెట్ పెట్టుకున్న వారా, వాళ్ళకి ఏంటంటే మంచిగా ఫోటోలు తీసి పెట్టాను, వీడియో తీసి పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ససేమేర డబ్బులు వద్దంటున్నారు, రుణం తీర్చుకోవాలి, చాలు, హ్యాపీ. ఇప్పుడు చూసారు కదండి, ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ కేఎల్ టవర్ అనేది. ఖచ్చితంగా ఈ మలేషియా క్యాపిటల్ సిటీ కోలాలంపూర్ వస్తే ఖచ్చితంగా రండి, చూడండి, 360 డిగ్రీస్లో వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. చాలా డెవలప్ అయిందండి, ఇంకా డెవలప్ అవుతుంది కూడా. ఇంకో 10 years తర్వాత ఎక్కడ మనకి ఖాళీ అయితే ఉండదు. సరే, ఇంకా మరి ఎప్పట్లా మనం వెళ్ళి వెయిట్ చేద్దాం. మన బస్సు వస్తుంది 20 నిమిషాల్లో, వెళ్ళిపోయి ఆ బస్సులో నెక్స్ట్ ఏది వస్తే అది. టవర్ మ్యాప్ అండి, దీని కిందకు కూడా మనం వెళ్ళొచ్చు అంట. ఇప్పుడు మనం పైన ఉన్నాం కదా, కింద అబ్జర్వేషన్ ఫ్లోర్ అంట, అది కూడా ఫ్రీయే అంట. మరి వెళ్ళిపోదాం. దీంట్లో ఏముంటుందో. ఓ, ఇక్కడికే వచ్చారా మీరు కూడా? అదైనా ఇదైనా ఒకటేగా, అనవసరంగా దాంట్లో పంపించారు నన్ను. ఓకే, బాయ్ అన్న. ఇక్కడ నుంచి ఏంటంటే ప్రశాంతంగా వ్యూవింగ్లు అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ప్యారిస్ నమూనాలు అవన్నీ ఉన్నాయండి. మలేషియా టూరిజం అవార్డు అంట, 2008, 2009లో వచ్చింది దీనికి. మంచి టూరిజం అట్రాక్షన్. వీళ్ళకి వచ్చిన అవార్డులు మొత్తం ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ నుంచి కూడా మంచిగా చూసుకోవచ్చు వ్యూవింగ్, బాగుంది. 2x, 5x, 13x. ఇంట్లో ఫ్రీగా చూడాలా డబ్బులు ఇవ్వాలా? వ్యూవింగ్ అయితే చాలా బాగా కనపడుతుందండి దీంట్లో నుంచి. నికాన్ ఓడిదంట, అదిగోండి బిల్డింగ్లు అవన్నీ మంచిగా చూడొచ్చు, బాగా దగ్గర కనపడుతుంది. ఎంత తిరిగినా ఒకటే ఆవకాయ. ఓకే, ఇంకా నేనైతే నెక్స్ట్ చెప్పా కదా, బస్ ఎక్కేసి వేరే అట్రాక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే వచ్చి దాదాపుగా 3 గంటల పైనే అవుతుందండి. నాకు తెలిసి వాళ్ళ మొత్తం కవర్ చేయడం కష్టంలాగే ఉంది. కవర్ చేసినంత వరకు కవర్ చేసేద్దాం. బస్సు అయితే రాలా, ఇంకా బస్సు కోసం వెయిటింగ్. 5 రింగేట్లు అంటండి, అంటే 100 రూపాయలు. ఈ 100 రూపాయలు ఉంటే మన ఇండియాలో ఒకరోజు బతికేసేయచ్చు. విదేశాలు వస్తే ఇంతే ఉంటాయి ఖర్చులు. నన్ను అడిగితే ఇట్లా డ్రింకులు ఎక్కువ తాకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన బస్సు వచ్చేసింది, వెళ్ళిపోదాం. బాయ్. బస్ బస్ బస్. ఈ డ్రింక్ తాగే లోపలికి వెళ్ళాలంటే అండి, జీవితంలో 100 రూపాయలు పెట్టి కొన్నాను, కానీ ప్రశాంతంగా తాగలేకపోతున్నా. నాకైతే ఈ బస్ తాలూకా వీళ్ళు కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే కూల్ డ్రింక్ మనం తాగకుండా బ్యాగ్లో పెట్టుకుని వస్తున్నాం. ఒకవేళ తాగితే తప్పది, తాగకుండా బ్యాగ్లో ఉన్నదానికి వాళ్ళు అలా ఆపడం తప్పండి. ఎందుకంటే అది మనం కొనుక్కున్నాం, బ్యాగ్లో పెట్టుకుంటాం, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు తాగుతాం. ఇదిగోండి సిటీ టూర్ అక్కడ ఉంది కదా, ఒక చోట ఆగింది. ఇక్కడ 9వ నెంబర్ అనమాట. అక్కడైతే వాళ్ళు ఉన్నారు. నాకు పోతే బాగా ఆకలేస్తుందండి, అని తిందామన్నా కానీ రేట్ ఎక్కువ ఉంది. Marine life animal from Malaysia and all over the world. It was officially opened in the year of 2004
And this Korea KLCC is ఇదిగోండి ఇది కోలాలంపూర్ కాన్వర్జేషన్ సెంటరు. ఇక్కడ ఇటు పక్కకి వెళ్తే కేఎల్సిసి పార్క్. ఈ కేఎల్సిసి పార్క్ అయితే ఫ్రీగా చూడొచ్చంట. లోపల అట్రాక్షన్స్ అవన్నీ చూసుకొని వచ్చేద్దాం. మొత్తం సూర్యా అని ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ, SURIA సూర్యా కేఎల్సిసి. ఓహో, ఈ సూర్యా కేఎల్సిసి ఇదన్నమాట ట్విన్ టవర్స్. ఇందా మనం వెళ్ళాం కదా, అదే అండి. దీని వెనకమాలే కేఎల్సిసి పార్క్ ఉందన్నమాట. పార్క్ అసలు ఎంత బాగుందో ఆ బిల్డింగ్ల మధ్యలో. ఈ పార్క్లోకి కంప్లీట్ ఫ్రీ అంటండి, రూపాయి పెట్టే పని లేదు. చూద్దాం ఇక్కడ ఏమైనా కొత్తగా కనపడితే. ఇక్కడ చెట్లు చూడండి అంతంత పెద్ద వేర్లు అన్నీ ఉన్నాయో, పెద్దవి, చాలా పెద్దవి. అబ్బా, ఇక్కడ నుంచి ఇంకా మంచిగా కనపడుతుందండి వ్యూవింగ్. వాళ్ళు ఇందాక మన తెలుగు వాళ్ళు అక్కడ కేఎల్ టవర్ దగ్గరికి కలిసాం కదా, వాళ్ళు మన వీడియోలు చూసి వెళ్ళారంట సింగపూరు. చాలా సంతోషంగా అనిపించింది. మరి నేను కనపడ్డానని అలా అన్నారో లేదా నిజంగా మన వీడియోలు చూసి వెళ్ళారో. సో ఎనీవే, మన వీడియోలు చూసి వెళ్తే హ్యాపీ, అంతకుమించి ఏం అవసరం ఇంకా మనకి ఏం లేదు. ఎవరో ఒకళ్ళు ఇట్లా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది అండి మీ వీడియోలు చూసి వచ్చాం అని ఇక్కడికి. అంటే ఆ బ్యాంకాక్ వీడియోల్లో చాలా వాటికి 30,000 40,000 వ్యూస్ ఉన్నప్పటికీ చాలామంది వచ్చిన వాళ్ళంతా మీ వీడియోలు చూసి వచ్చామన్నారు. అంటే వద్దాం అనుకునే వాళ్ళే చూస్తారు కదా బ్యాంకాక్ వీడియోలు, ఆ విధంగా వాళ్ళకి వెళ్ళి. కేఎల్సిసి పార్క్ చాలాసేపటికి నాకు ఇక్కడ ఇప్పుడు ఫ్రీ వాటర్ కనపడినాయి. పర్లేదండి, తాగేసాం ఫ్రీగా వాటర్. ఈ కేఎల్సిసి పార్క్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ అభివృద్ధి మొత్తం కూడా క్యాపిటల్ ఏరియాకే పరిమితం అయిపోయి ఉంది, అన్ని చోట్ల లేదు. ఇది బియామ్ అంట కంపెనీ. అంటే ఇది ఎలక్ట్రానిక్ బైక్ అండి, సోలార్తో ఛార్జ్ అవుద్ది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. దీనికి యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయాలి కావాలా. ఈ కోలాలంపూర్ కాన్వర్జేషన్ సెంటర్లో అంటండి పెద్ద ఫిష్ అక్వేరియం అయితే ఉందంటండి. अंदर अच्छा है एक्वेरियम? अच्छा है, अच्छा है, जाने के लिए अच्छा है। आपको अच्छा नहीं, आपका फीलिंग मैं दूध को सामने ठीक है, ట్రై करता ధన్యవాద. ఆయన ఏమంటున్నా అంటే మన హిందీ ఆయన చెప్తున్నాడు, ఇటెళ్ళు లోపలేమంత ఉండదు నువ్వు అనుకున్నంత అన్నాడు. ఈ కేఎల్సిసి అక్వేరియా అంట, కోలాలంపూర్ మలేషియా. ఏంటో ఎక్కడికి పోయినా అమ్మ కడుపు నిండా తిండి తినకుండా ఏంట్రా సామె. ఇదిగోండి ఈ విధంగా ఉంటుందంట. ఓ సారీ, టికెట్ వేర్? ఓ లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ గుడ్. ఓకే థ్యాంక్ యూ. మీదేమైంది బాగుందని చెప్తారు. 75 రింగేట్లు అంటండి, స్క్రీన్ పైన ఇచ్చాను రేటు. థ్యాంక్ యూ. అనుకున్న దానికన్నా ఎక్కువే. అక్కడి నుంచి అక్వేరియం స్టార్ట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. అర్రే 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 వెళ్తానే ఉంటుందిగా. చాలా క్లియర్ ఉన్నాయి వాటరు. చాలా రకాల చేపలు ఉంటాయి కాబట్టి అన్నీ మీకు మ్యూజిక్ వేసేస్తా, చూసేయండి. ఓన్లీ చేపలే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఏడేముందబ్బా, ఓహో ఈ మొక్క స్పెషాలిటీ. ఇంకా ఈ మొక్కని టచ్ చేయొద్దు అంటున్నారు. ఇంకా బాగుంది. పెద్ద సామ్రాజ్యమే ఉందండి చేపలకి సంబంధించి, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో మనం వెతకాలి కావాలి ఎక్కడుంది ఏంటో. కింద చేపలు ఉన్నాయి. ఓహో గ్రీన్ ట్రీ పైథాన్ అంట. వెతికితే కనపడిద్ది, చూద్దాం. అదిగోండి కనపడింది. అస్సలు కనపట్లేదండి, ఉన్నట్టు కూడా తెలియట్లా.
ఇది ఓసర వాళ్ళు అనుకుంటా. ఏంటో మరి ఏం జంతువులే ఏంటో పిల్లుల్లా ఉన్నాయి. ఈ తేలు ఉందండి దీంట్లో, ఎక్కడో కనపట్ల. ఇట్స్ ఓకే. ఇదేంటి అబ్బా, స్కెలిటన్ చచ్చిపోతారని అర్థమేమో ఇది గరితే. బ్రెజిలియన్ సాల్మన్ ఏడుంది ఇప్పుడు, అక్కడ ఉందండి బ్రెజిలియన్ సాల్మన్. ఇది రంగులు మార్చుకునే ఓసర వెళ్ళలాగా. ఇంకా కొన్ని కనిపెట్టడం కష్టమండి, కనపడవు. అందరూ అట్లా వెతుక్కోవడమే, ఇంకెక్కడుందో ఏంటా అని మనకి తెలియదు. ఎందుకంటే ఆ రంగులు కలిసిపోయి ఉంటాయి ఇక ఓసర వల్లులు. రంగు మార్చుకునే కప్ప ఎక్కడుందబ్బా? అసలు వాళ్ళు పెట్టినట్టు లేరండి, ఏదో ఊరక వెతుకుతారులే జనాలు కనిపెడతారులే అన్నట్టుగా పెట్టినట్టున్నారు. లేదు దాంట్లో ఎక్కడ. ఇది ఎక్కడుందబ్బా? 2 ఉన్నాయంట. అదిగోండి కనపడింది, ఇది కనపడింది. అచ్చం ఆకులాగే మారిపోయిందండి అది. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఇంకోటి ఉంది చూసారా? అదిగోండి అక్కడ ఇంకొకటి ఉంది. వీళ్ళకి రేటింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చంట. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అందరు కొట్టిపడేసేయండి రేటింగు. ఏమని కొడతారో మీకే వదిలేస్తున్నాయి. ఇంకా చేపలు చేప ఏదో భలే ఉంది అమ్మ. ఇలాంటివి కూడా ఉన్నాయి ఆ ప్రపంచంలో. ఈ చేప, అలాగే ఈ చేప ఫైండింగ్ నీమోలో చూసా చిన్నప్పుడు సినిమాలో. నిజంగా ఉన్నాయి అన్నమాట ఇట్లాంటివి. మొత్తం మీద ఏమైనా చూడదగినవి ఉన్నాయంటే ఈ చేపలండి, నిజంగా భలే ఉన్నాయి. ఇది ఒక చేప అమ్మ. చేప చూడండి ఎలా ఉందో అది. ఇలాంటి చేపలు కూడా ఉన్నాయా? మొత్తానికి ఫైండింగ్ నీమోని కనిపెట్టేసాం. చిన్నప్పుడు ఎంత బాగా చూసేవాళ్ళం ఆ సినిమా. అది బాగా హిట్, పెద్ద హిట్ కదా. ఫైండింగ్ నీమో 2 కూడా రిలీజ్ అయింది కానీ ఫ్లాప్ అయింది. హిట్ అయితే బాగుండేది. నిజంగా ఉందన్నమాట అయితే నీమో క్యారెక్టర్. ఇక్కడ నుంచి మన నీమో ఇంకా క్లియర్గా కనపడుతుంది. టచ్ చేద్దాను. ఓకే, ఇవన్నీ మొక్కలు రేర్ ప్లాంట్లు అనుకుంటా. ఇప్పుడుదా మీరు చూసిందే కదా, ఇంకా ఉందంట కింద. ఇది ఒక పెద్ద ఎక్వేరియం అండి. మన లైవ్లో చూసినట్టే ఉంది చేపలన్నిటిని. ఈ ఎక్వేరియం అయితే అదిరిపోయింది. ఏసీ కూడా పెట్టారు మా బాబులు. ఏంది పెద్ద చేప, ఇంత పెద్దగా ఉంది. ఆ పైనుంచి కన్నా కింద నుంచి చూస్తే ఇంకా క్లియర్గా కనపడుతుంది. అది పరిస్థితి లోపల. అమ్మ ఇదంతా ఏదో భూతార్థంలో ఉంది, ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లా. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లా ఉందండి ఇది. అంటే దగ్గర అర్థం కావట్లా, దూరం అర్థం కావట్లా. చేపలు అదిగోండి, పెద్ద పెద్ద చేపలు పైన కింద మొత్తం చేపలే. బాగుందండి ఎక్స్పీరియన్స్. ఆ సౌండ్ అదంతా. చాలా రకాల చేపలు ఉన్నాయి.
మనం ఎక్కడ చూడండి చేపలు మొత్తం చూడొచ్చు ఇక్కడ. అదిగోండి అవన్నీ మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఇక్కడ రియల్గా చూస్తున్నాం. అది చూడండి ఎలా ఉందో. అమ్మో చాలా పెద్దండి బాబు అది. అలాంటి బోల్డు ఇంకా ఎక్కడితో అయిపోయినట్టుంది ఎక్వేరియం. అమ్మ మళ్ళీ ఇంకోటి ఉందండి. ఓయ్ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, జెల్లీ ఫిషెస్ టైపు. ఇది ఒక జెల్లీ ఫిష్ అంట, ఇది ఇంకొక రకమైన జెల్లీ ఫిష్. అమ్మ ఇలాంటివి కూడా ఉన్నాయి ఆ ప్రపంచంలో. ఎలా బతుకుతుందిరా బాబు, అది ట్రాన్స్పరెంట్గా ఉంది చూస్తున్నారా, ఈ ధర నుంచి ఆ ధరికి కనపడుతుంది, అది ప్రాణాలతో ఉంది. అమ్మ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయండి, అసలు దీనికి ప్రాణం ఎలా ఉందో ఏంటో ఆ దేవుడికే తెలియాలి. జెల్లీ ఫిష్ ఇవన్నీ కూడా రకరకాల జెల్లీ ఫిష్లుగా. ఏంటి జెల్లీ ఫిష్లు అనేవి? ఇదిగోండి చిన్న చిన్నవి చేపలు. చేపలేనా అసలు? ఇది ఏం రకమైన చేప, ఎప్పుడు చూడలా. అది చూడండి అసలు ఎలా ఉందో, ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటో కానీ. ఇవన్నీ సీ హార్స్ అంట, అది నీటి గుర్రం. ఇవన్నీ కూడా హస్తి పంజరాల టైప్ అండి. ఇంకా చచ్చిపోయిన వాటిని ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టేశారు ఐస్లో లోపల. మా బటర్ఫ్లైలు ఇవన్నీ ఒరిజినలేనా? ఎంత బాగుందో. కాక్రోచుల్ని, తాబేలు. అయిపోయిందండి, లోపలికి వెళ్ళిపోతున్నాం. మొత్తం అయిపోగానే జనాలకి ఇదో బొక్క. టీషర్ట్లని అయ్యని ఇవని చేపలకి సంబంధించి అమ్ముతారు. అన్నీ చైనా ఇంపోర్టే. డబ్బులుంటే కొనుక్కోవడం, లేదంటే సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోవడం. కొనుక్కో రాజా, నీకెందుకు, కొనుక్కో. ఇవాళంతా తిరిగింది ఒక ఎత్తు, ఈ ఫిష్ అక్వేరియం ఒక ఎత్తు. బాగుందండి. ఈ కేఎల్ కాన్వర్జేషన్ సెంటర్ వస్తే దీంట్లో ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా చూడవచ్చు ఫిష్ అక్వేరియం. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను వెళ్ళి బస్సు ఎక్కుతా ఎక్కడో చోట. నాకు బస్సు ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు. దాని నుంచి తిరుగుతున్నా ఇదే మాల్లో. ఆడో బస్సు ఆగిందండి, అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ దోలు తీరిపోద్ది. పరిగెత్తుకుంటే వెళ్ళి క్యాచ్ చేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా. దారి తప్పి మళ్ళీ ఎక్కడికే వచ్చా. ఆగరా బాబు. ఏమైందంటే నేను దారి తప్పి మళ్ళీ కేఐసిసి టవర్ దగ్గరికే వచ్చా. అటు ఈ బిల్డింగ్లో గుండా తిరిగి, ఎవరు లేడా, ఈ బిల్డింగ్లో గుండా మొత్తం అటు ఇటు అటు ఎటు నుంచో తిరిగిటే వచ్చానండి. బాగా దాహం వేస్తుంది. ఇంకా ఎన్ని స్టాప్లు ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను కేఎల్సిసి అంటే 6వ స్టాప్ దగ్గరికి వచ్చా. అంటే నేను అరే యార్ 10వ స్టాప్ నుంచి 6వ స్టాప్ దగ్గరికి వచ్చా. అంటే ఇక్కడ నుంచి 4 స్టాపులు అంటే 4-5 నిమిషాలు ఆగిద్ది. అక్కడ 20 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోదాం. నా టైం ఏంటో చాలా బాగుందండి. ఈ బస్సు ట్రబుల్ ఇచ్చేసింది, ఇక్కడ ఆగిపోయింది. ఇంకో బస్సు వచ్చేంతవరకు ఆగాలి. ఇంకో బస్సు ఏమో వెళ్ళిపోతుంది. ఇంకా బస్సు ఆగిపోయింది, ఆకలి వేస్తుంది. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చేసా. ఏబీసీ బిస్ట్రో కేఫ్ అంట, తమిళ వాళ్ళది అనుకుంటా. ఇక్కడ తక్కువ రేట్ అని చెప్తే దూరం నుంచి చూపిస్తే ఒక అతను, ఇండియన్ అతను చెప్పాడు. వచ్చేసానండి. ఆహా గారెలు, మలేషియాలో కూడా గారెలు, గారె, సమోసా, వడ, ఆహా ఓహో రకరకాల ఐటమ్లు ఉన్నాయండి. ఈ వడ, దీన్ని వడ అంటారంట, మనం గారె అంటాం. వడ బాగుంది. తొందరగా మగ్గు గుడిచిపోవాలంటే ఇది తింటే చాలు. ఇది చూడండి మొత్తం ఆయిలే. ఇదేంటో మరి, ఇది మొత్తం కూడా అది పరిస్థితి. తలకి రాసేసుకోవచ్చు. ఐస్ లెమన్ టీ అంట. ఇంకా ఐస్ కరగలా. బిర్యానీ ఒకటి చెప్పానండి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. ఓకే చింపేసావు కమలాసన్. బిర్యానీ రైసు, చికెన్ కర్రీ 9 రింగిట్.
సర్లే ఓకే ఓకే ఎప్పుడైనా ఒకసారిగా థ్యాంక్స్ అన్న కేరళ పీపుల్ వెరీ గుడ్ చికెన్ అంట కూర ఖచ్చితంగా చెప్తున్నానండి ఏదో ఒక రోజు నేను మొగ్గ గుడిసి పోతాను. చికెన్ ముక్క చాలా తాజాగా ఉంది, అలాగే టేస్ట్ కూడా మసాలాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. బెండకాయలు ఇచ్చారండి ఇక్కడ, బాగుంది. ఎప్పుడైనా ఒకసారి జీవితంలో మొగ్గు గుడిసిపోవాలంటే తప్పదు తినడంలో. చెప్తున్నాను, మన ఫుడ్కి మించిన దరిద్రమైన ఫుడ్ ఎక్కడ లేదండి. ఒకప్పుడు మన పెద్దలు రాగి అన్నం, వరన్నం, గంజి ఇవన్నీ తాగేవాళ్ళు. ఇవన్నీ మనం సృష్టించుకుంది ఈ మధ్యలో. ఇవన్నీ కూడా పిచ్చి ఫుడ్, ఏదో బతకాలంటే తింటున్నాం అంతే. థ్యాంక్ యూ భయ్యా, చాలా థ్యాంక్స్ అన్న. సాపిడచ్చా, వెరీ గుడ్. ఆయన పాపం ఇందాటి నుంచి వీడియో తెస్తుంటే అంతే చెప్తున్నాడు, అందుకే ఆయన కూడా కొంచెం చూపించా, కొంచెం ఆయన కూడా సంతోషం అని చెప్పి. నమస్తే నమస్తే. నో టీ నో టీ, స్టమక్ ఫుల్. దే ఆర్ గోయింగ్ బ్రదర్, దే షో మీ ద మెట్రో. మలేషియా అనేది ట్రాపికల్ వెదర్ అండి. ఇక్కడ వచ్చేసి ఎడారి ప్రాంతమే ఉండదు, ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి. అదిగోండి మన అదృష్టం మామూలుగా లేదు. టీ మాస్టరు టీ కొడుతున్నారంట. బాబాయ్ కొట్టేసేయి. బాబాయ్ ఇక్కడ పాలేనా వాడేది? తెలుగు రాదా? అందుకే అడుగుతుంది మిమ్మల్ని, పాలేనా వాడేది అంటున్నా. పాలా కండెన్స్డ్ మిల్కా? ఏ ఊరు మీది? ఓహో, 2 భాషలు మాట్లాడుతున్నారు. సూపరు సూపరు, చాలా చాలా స్పీడ్గా చేస్తున్నారు మీరు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అంటున్నా. కానివ్వండి కానివ్వండి. ఓ నైస్ నైస్. స్టమక్ ఫుల్, యూ సీ? No problem. I drink. థ్యాంక్ యూ. యూ డ్రింకా? థ్యాంక్ యూ. మలేషియాలో చూసుకోండి, ఈ వేపులు సిగరెట్లు చాలా లీగల్గా అమ్ముతారండి. ఎక్కడ చూసుకున్నా మనకు కనపడతా ఉంటాయి రోడ్ సైడ్లో. అలాగే ఇక్కడ లిక్కరు, వైను ఇది కూడా లీగల్గా అమ్ముతారు. మొత్తం వీటికి సపరేట్గా షాపులే ఉన్నాయి చూసుకుంటే. అదిగోండి అన్ని రకాల బ్రాండ్లు అవన్నీ అమ్ముతున్నారు వాళ్ళు. మలేషియాలో ఇంకా కాలం ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఎలాగో నా బస్సు అదంతా మిస్ అయిపోయింది కాబట్టి నేను వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక రెస్టారెంట్లో మనతో పాటు తింటున్న వాళ్ళు, వీళ్ళు మెట్రో దారి చూపిస్తా అన్నారు. బ్రో భయ్యా आप इधर काम है? कितना दिन हो गया? How many days are you working here, bhai? I'm two years. 2 years. Yeah. How is the work? Oh, shoes. Yeah. From here to India? No, Vietnam to here. Oh, To Dubai. Dubai. Yeah. It's a big brand. Little bit. Own Okay. business. Your own business? Yeah. आप बहुत రిచ్. ఓకే భయ్యా, ఏంటంటే షూలు ఈ వియత్నాం నుంచి ఇక్కడ తెచ్చి దుబాయ్కి ఇవి అలా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారంట. వెరీ నైస్ బిజినెస్ బ్రదర్. సో యువర్ బిజినెస్ గోయింగ్ వెల్? Yeah. నైస్ నైస్. My wife, we come to now honeymoon. ఓ యు ఆర్ నాట్ ఇన్ మలేషియా బిజినెస్? Yeah, Malaysia have. But Okay. now we come to in honeymoon. ఓ యూ బోత్ నౌ నాట్ ఇన్ యువర్ బిజినెస్ మోడ్, No, no, no. నౌ యువర్ ఇన్ హనీమూన్ మూడ్. Yes. ఓ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మస్తీ జమేక్ అంటే ఏరియా పేరు. ఇక్కడ నుంచి మనం బుకిట్ బింతానికి వెళ్ళిపోవచ్చు, మనం ఉండే ఏరియా. సారీ, థ్యాంక్ యూ. సేమ్ మిషన్లో మనం గత వీడియో చూసుకున్నా కానీ ఇంతే. ఎంత 3 రింగెట్లే పెట్టుకుంటే సరిపోయేది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాను, టికెట్ అయితే చేశారండి. 3 టికెట్లు చేశారు, ఇంకా ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీంట్లో డబ్బులు అయినా పెట్టవచ్చు, కార్డు అయినా పెట్టవచ్చు. వాళ్ళ దగ్గర కార్డా డబ్బా? ఓకే డబ్బులు దీంట్లో వచ్చేసింది. టికెట్లు కూడా దాంట్లో పడతాయి కావాలా. టికెట్ అంటే ఏం లేదు, కాయినే. ఓ థ్యాంక్ యూ మై కాయిన్, రెడ్ కాయిన్.
భయ్యా రెడ్ లైన్ ఓ రెడ్ కాయిన్ అంటే రెడ్ లైన్ అంట. ఈ కాయిన్ జస్ట్ ఈ పచ్చ రంగు ఉన్నాయండి, ఎర్ర లైన్ ఉన్నాయి ఎల్లో. ఇక్కడ పెట్టయితే ఓపెన్ అయిపోయింది, అదిగోండి ఓపెన్ అయిపోయింది. వచ్చేసాం, అదిగోండి అయిపోయింది, వచ్చేస్తున్నారు. ఓకే నైస్. రెడ్ లైన్, యా దిస్ ఈజ్ రెడ్ లైన్. ఈ మెట్రో రైల్లో కూడా చాలామంది ప్రయాణిస్తున్నారండి. ఓహో ఓరే అమ్మా, ఇంతమంది జనాలు ఉన్నారేంట్రా బాబు, చాలామంది ప్రయాణిస్తున్నారు మెట్రోలో. ఫాలో అయిపోవడమే, మనకి మాత్రం ఏం తెలుసు. అర్రే ఇది ఆ సినిమాలో ఉంది కదా, స్పైడర్ మ్యాన్ సినిమాలో. భలే ఉండి దమ్మాయి మాత్రం. చూడండి మన రైలు అయితే ఇంకా రాలేదు. ఇక్కడ నుంచి ఏదో స్టేషన్ మారాలంట. ఇప్పుడు నెక్స్ట్ పసరు సేని అని ఉంది కదా, అక్కడ నుంచి గ్రీన్ లైన్కి మారాలి. గ్రీనో బ్లూనో రెడ్డా భయ్యా? రెడ్. మళ్ళీ రెడ్కే మారాలంటున్నారు, చూద్దాం అక్కడికి వెళ్ళి. వామ్మో ఏంట్రా అయ్యా జనాలు ఈ విధంగా ఉన్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. వామ్మో ఇదే మెట్రోరా అయ్యా, ఎటు చూసినా కానీ జనాలు. ఇది కూడా మెట్రో బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. సింగపూర్లో ఉన్నట్టుగా షీల్డ్ అట్లాంటివి ఏం లేవు, డైరెక్ట్ ఓపెనే, జాగ్రత్తగా ఉండాలి. ట్రాక్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి, మెట్రో ట్రాక్లు. భయ్యా వీళ్ళ ఫాలో అవుతే వెళ్ళడమే. అబ్బా ట్రైన్ మాత్రం భలే ఉంది. వెనక నుంచి అలా ఉందా? ఓకే. ఇదేం అన్యాయం రా బాబు, ఎక్కే వాళ్ళకి ఎక్కేది, దిగే వాళ్ళకి లేదు. సింగపూరే బెటరు. ఇప్పుడు కిందకి దిగుతున్నాం మళ్ళీ. ఏమో ఏందండి బాబు అంత హైటా మరి. సింగపూర్లో దీనికి డబల్ ఉంటుంది, కానీ అక్కడ జనాభా చాలా తక్కువ. అంటే ఇంత జనాభా లేరు మెట్రోలో. ఇక్కడ చూసుకుంటే బీభత్సంగా చాలామంది ఉన్నారు. మలేషియా మెట్రోలో ఆడవాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చారండి. అంటే లేడీస్ వరకు కూర్చోవడానికి సపరేట్ సీట్లు, అలాగే వికలాంగులు ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి కూడా సపరేట్గా అంట. కానీ ఎప్పటికీ సరిపోక చాలామంది కూడా ఆడవాళ్ళు నుంచోనే ఉన్నారు. చూసుకోవచ్చు నాయనక అందరినీ కూడా. నో వి నీడ్ టు బోట్. వేసాము, కాయిన్ ఓపెన్ అయిపోయింది. సేమ్ మన హైదరాబాద్ మెట్రో లాగే. ఇదిగోండి మలేషియాలో ఇదొకటి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా డ్యాన్స్లు వేస్తా. నచ్చింది నాకు, ఇదో నచ్చిన విషయం అనమాట. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. భలే ఉన్నాయి టెడ్డీ బేర్ బొమ్మలు మాత్రం. ఇది బ్యాటరీయా? నేను ఇంకా ఏంటా అనుకున్నా. బ్యాటరీ పెట్టేసి ఓ డిబ్బీ పెట్టేసి దాంట్లో డబ్బులు వేసి వెళ్తారు. అది కూడా బిజినెసే అండి, చూసారా? నేను ఇంకా దాంట్లో మనిషి ఉండి అట్లా చేస్తున్నాడు కావాలా అనుకున్నా. ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. చూడండి బస్సు, మళ్ళీ బస్ స్టేషన్ దగ్గరికి వచ్చా. ఆ పైన మెట్రో ఉంది కదా, ఆ మెట్రోలో నుంచి ఆ బస్ స్టేషన్లోకి వచ్చా. ఇక్కడ కేఎల్ టాప్ అట్రాక్షన్స్ అని అమ్ముతున్నారు. ఆ బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పక్కనే టికెట్లు అమ్ముతారండి. మనం ఏజెంట్ల దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు టికెట్లు. ఇదిగోండి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి క్లియర్గా. అడుగుదాం ఎంత ఏంటో. మనం 60 రింగెట్లు కొన్నాక ఇక్కడ కూడా అంతేనో కాదు అడుగుదాం. వీళ్ళ దగ్గరైనా కానీ 60 రింగెట్లే అంట. మనం వెళ్ళిన ఏజెంట్ దగ్గరైనా 60 రింగెట్లే. పోతే ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు చెప్పా కదా, ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. అలాగే మళ్ళీ నైట్ కూడా ఉంటుంది. సిటీ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. బ్రదర్ నైట్ వ్యూ హౌ మెనీ అవర్స్? 2 hours. ఓన్లీ 2 hours ఆఫ్టర్? నో 2 hours. ఓన్లీ 2 hours దెన్ ఫినిష్. ఓకే. నైట్ రైడ్ వచ్చేసి 7:30కి స్టార్ట్ అయిద్దంట. 7:30 నుంచి 2 గంటలు ఉంటుందంట. బ్రదర్ నో బస్ చేంజింగ్, ఓన్లీ 1 బస్? Only 1 bus. ఓకే. 2 టికెట్లు అయితే ఉన్నాయంట. అడిగాను, బట్ నాకు ఇంకా ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా లేనండి, ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఎడిటింగ్ చేయాలి. నెక్స్ట్ సీజన్ 2లో చెప్పా కదా, మలేషియా సీజన్ 2 వచ్చినప్పుడు మొత్తం కవర్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేనుండే హాస్టల్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి మలేషియన్ ఫేమస్ ఫుడ్లు. 30 రింగెట్ల నా వల్ల కాదురా అయ్యా, 600 పెట్టి కొంటాం. ఇవన్నీ కూడా చికెను బీఫ్ రోటీలు అండి. దాంట్లో చికెను బీఫ్ అదంతా పెట్టి తయారు చేస్తారు. నైస్. కమలాకాయని బాగా గోతున్నారు. నైస్.
ఈ దేశాల వాళ్ళకి ఫుడ్లు దొరుకుతున్నాయి చూసుకుంటే. ఆయన యూనిఫామ్ ఆఫ్ఘనిస్తాన్ టైప్లో ఉంది చూస్తుంటే. అంతా రిమోట్ కంట్రోల్ అని తెలియదు పాప ఆ అమ్మాయికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి, మలేషియాలో కూడా కొంత పేదరికం అయితే ఉంది. ఇక్కడ ఇట్లా వీధి పర్ఫార్మెన్స్లు కూడా చేస్తున్నారు. అది రికార్డ్ చేసినా కాపీ రైట్ పడిపోద్ది. థాయిలాండ్లో ఇక్కడ కూడా మసాజ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మసాజ్ పార్లర్లు. అంతా థాయిలాండ్ నుంచి అనుకుంటా. ఇంకొకటి గమనించాను ఇక్కడ నేను, ఇది వచ్చేసి మనం ఉంటుంది బుకిత్ బింతాన్ ఏరియా అండి, గుర్తుపెట్టుకోండి. సిటీకి సెంటర్లా అనమాట. ఇక్కడ మన భారతీయులకి పెద్దగా విలువ ఇవ్వట్లేదు, అది వాస్తవం, అవునన్నా కాదన్నా. రెండోది థాయిలాండ్ వాళ్ళని, వియత్నాం వాళ్ళని, కంబోడియా వాళ్ళకి కూడా వాల్యూ అయితే ఇవ్వట్లేదు, చాలా తక్కువగానే చూస్తున్నారు వాళ్ళని కూడా. మరి ఎందుకో ఏంటో అసలు ఏం చేస్తున్నాను అర్థం అవ్వట్లా. మరి ఇప్పటి వరకు తీసింది మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ అయితే చేయండి. నాకైతే యావరేజ్గానే అనిపిస్తుంది. నాకు చెప్తున్నానండి, ఎంత కష్టపడినా నాకు నచ్చిందని చెప్తా, లేదంటే లేదు. నిన్న 180 కిలోమీటర్లు దొక్కా, నా వరకు అది నా వెంట్రుకతో సమానం. అంటే మీరు అనుకోవచ్చు, అంత కష్టపడ్డావు మరి నీ వెంట్రుకతో సమానం అంటున్నాడు, ఇక బలుపురా అని అనుకోవచ్చు. అది నా కష్టం, నేను చెప్పుకుంటాను. సో నాకు ఎంత కష్టపడినా రెండో రోజు గుర్తుండదు, అరే ఎంత కష్టపడ్డానా అని చెప్పి, అంతే. సో ఇప్పుడు కూడా ఇంతే, అంత కష్టపడినా కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా, నాకు నచ్చలే అంతే. నాకు యావరేజ్గా అనిపించింది, యావరేజ్ అంతే నేను తీసిన వీడియో. కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను బెస్ట్ ఇవ్వడానికి. నేర్చుకుంటున్నా చేసే తప్పుల నుంచి ఎలా తీయాలి ఏంటనేది. రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా తీస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో ఇక్కడ బాటు కేవ్స్ అని ఉందంట, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మనం బిల్లా సినిమాలో చూసుకున్నాం కదా, సో అవన్నీ కూడా మంచి కవర్ చేసేసుకొని చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో. ఇంక నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఎప్పట్లాగా మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేయొచ్చు మన ఛానల్లో. ఉంటానండి, బాయ్ బాయ్.